పశ్చిమ గోదావరి జిల్లాలో సూదిగాడు మళ్లీ రెచ్చిపోయాడు. తాజాగా మరొకరిపై సిరంజితో దాడి చేశాడు. సూదిగాడి దెబ్బకు బయటకు రావాలంటే పశ్చిమ గోదావరిలోని జిల్లాల ప్రజలు హడలిపోతున్నారు. ఎక్కడ సైకో సూదితో దాడి చేస్తాడోనని ప్రజలు సాధ్యమైనంత వరకు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇప్పటి వరకు మహిళలపై మాత్రమే టార్గెట్ చేసిన సైకో ఇప్పుడు పురుషులను వదలడం లేదు. ఆదివారం ఓ చిన్నారిపై సిరం చేసిన ఉన్మాది గంటల వ్యవధిలోనే పెంటపాడు మండలం జట్లపాలెంలో ఓ వ్యక్తికి సూది గుచ్చి పరారయ్యాడు. బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు వెనక నుంచి సూదితో 2 పోట్లు పొడిచారు. చుట్టుపక్కల వారు తేరుకొని వెంబడించే లోపు బైక్పై ఇద్దరూ పరారయ్యారు. బాధితుడు బ్రహ్మంను తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఏ కలర్ వేసుకున్నాడు? డ్రెస్ మామూలు బట్టలు వేసుకున్నాడండి. వైట్ బట్టలు వేసుకున్నాడు, కానీ మనిషిని బట్టి గుర్తుపడతానండి. నన్ను అడిగాడండి, ఏమని అడిగాడు? అమ్మాయివా అబ్బాయివా అని అడిగాడు. నేను అమ్మాయిని కాదు అబ్బాయినే అన్నాను. అన్నాక 2 సార్లు పొడిచాడు. పొడిచాక నువ్వు ఎందుకు పొడుతున్నావు అన్నా. అంటే నేను ఇండస్ట్రీ చేసేస్తాను, చంపేస్తానన్నా. నాకు మొత్తం ఎక్కువైంది. మేము నడుచుకుంటూ వెళ్తుంటే ఇద్దరు అన్నోళ్ళు పట్టుకుని సాగి నువ్వు అబ్బాయి అమ్మాయి అని అడిగి నేను అబ్బాయి అని చెప్పే లోపల 2 ఇంజక్షన్లు చేశాను. ఇంజక్షన్ మార్కులు ఒకటేమో రైట్ సైడ్ డెల్టా వేసినాము, కరెక్ట్ వేసినాము.